వెల్కమ్ టు పెనుగొండ టైమ్స్ న్యూస్కు స్వాగతం సుస్వాగతం. విఆర్ఓ సంస్థలో పనిచేస్తున్న మాజీ ఉద్యోగుల పిఎఫ్ను ఇవ్వకుండా వారి కడుపులు కొడుతున్నటువంటి ఫాదర్ వెలంగణి రాజు వారి అనుచరులతో కలిసి ఇప్పటికీ దాదాపు 24 కోట్ల రూపాయల పిఎఫ్ను ఇవ్వకుండా వారి పేరు చెప్పుకుంటూ వారికి పిఎఫ్ను ఇవ్వాలంటూ విఆర్ఓ సంస్థకు చెందినటువంటి ఆస్తులు అన్నింటినీ ఒక్కొక్కటిగా అమ్ముకుంటూ పోవడం చాలా బాధాకరం. 1971వ సంవత్సరంలో ఫాదర్ విండి ఈ సంస్థను 7 రాష్ట్రాలలో నిర్మించి గ్రామీణ పేద ప్రజలకు తన సంస్థ ద్వారా గృహాలను నిర్మించి తల్లి తండ్రి లేనటువంటి పిల్లలను చేరదీసి వారికి చేతి వృత్తుల నైపుణ్యాన్ని శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉండేది. ఆయన చనిపోయిన తదనంతరం అదే స్థానంలో ఫాదర్ వేలంగణి రాజు ఆ స్థానంలోకి వచ్చి ఆస్తులన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా అమ్ముకుంటూ వీరికి రావాల్సినటువంటి పిఎఫ్లను ఇవ్వకుండా వారి కడుపు కొట్టడం ఎంతవరకు న్యాయమని విఆర్ఓ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ వెల్ఫేర్ యూనియన్ సెక్రటరీ డి శివప్రసాద్ తమ ఆవేదనను వ్యక్తపరిచారు. అదే కాక ఎక్కడైనా ఏ సంస్థలోనైనా 3 సంవత్సరాలకు ఒకసారి బదిలీలు ఉన్నప్పటికీ ఏకాంతంగా 11 సంవత్సరాలుగా అదే సంస్థలో ఒకే చోట ఉంటూ విఆర్ఓ సంస్థకు సంబంధించినటువంటి ఆస్తులను ఒక్కొక్కటిగా అమ్ముకుంటూ పోవడంపై ఆంతర్యమేమిటో అని వారి బాధను విలపించారు. వెంటనే 11 సంవత్సరాలుగా ఉన్నటువంటి వేలంగణి రాజును బదిలీ చేయించి బకాయిలుగా ఉన్నటువంటి పిఎఫ్ ఫండ్ను విడుదల చేసి విఆర్ఓ సంస్థకు సంబంధించినటువంటి ఆస్తులు అన్నింటినీ కూడా ప్రభుత్వం జప్తు చేసుకుని మాకు న్యాయం చేయాలని వారు ఈ నిరసన కార్యక్రమం తెలియజేశారు. అక్రమ సంపాదనని అన్యాక్రాంతమైనటువంటి భూముల్ని తిరిగి స్వాధీనపరిచేటట్టు ప్రభుత్వం సంస్థ అన్యాయంగా అమ్మినటువంటి సంస్థకు సంబంధించిన అన్ని ఆస్తులపై నిజ నిర్ధారణ కమిటీ వేయాలి. స్వచ్ఛంద సంస్థ యాజమాన్యపు అక్రమ వ్యవహారాలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. విఆర్ఓ సంస్థ పరిరక్షణకు ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి. విఆర్ఓ సంస్థ ఆశయాలు నిబంధనల ప్రకారం పనిచేసే విధంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. విఆర్ఓ స్వచ్ఛంద సంస్థ మాజీ ఉద్యోగులకు పిఎఫ్ తదితర బకాయిలు వెంటనే తక్షణమే చెల్లించాలి. చర్యలు తీసుకోవాలి. సేవ్ విఆర్ఓ, విఆర్ఓని కాపాడండి, విఆర్ఓని పరిరక్షించండి. న్యాయం జరిగేటట్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాలి. వెలంగిని కబంధ హస్తాల నుంచి విఆర్ఓ సంస్థను కాపాడాలి. విఆర్ఓ సంస్థ వాళ్ళతో పాటు వెలంగినితో పాటు ఆయనకు సహకరిస్తున్నటువంటి ఎగ్జిక్యూటివ్ బాడీ, తర్వాత పివి రమేష్ ప్రెసిడెంట్, సెక్రటరీ కవిత డేవిడ్, వీళ్లను కూడా ఎమ్మటే తొలగించేసి తగిన న్యాయం జరిగేటట్లు చేయమని ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలి. కాపాడదాం కాపాడదాం విఆర్ఓ ఆస్తులను కాపాడదాం. సంస్థ అనేది 1971వ సంవత్సరంలో ఫాదర్ విండి ఎక్కడైతే విపత్కర పరిస్థితులు మన ఆంధ్రలో ఏర్పడ్డాయో ఆ టైంలో ఆ స్వచ్ఛంద సంస్థను స్థాపించి దానికి అనుగుణంగా వివిధ ప్రాంతాల్లో, వివిధ గ్రామాల్లో, వివిధ స్టేట్లలో అంటే 7 స్టేట్స్లో దీన్ని స్థాపించి నిరంతరం కృషి చేసి రాత్రింబవళ్ళు యూత్ని మొబిలైజ్ చేసి అక్కడ ఉన్నటువంటి గ్రామాల అభివృద్ధి కోసమై దాదాపుగా 500 గ్రామాల నిర్మాణం జరిగింది. దాంతో పాటు వివిధ కార్యక్రమాలు బీపీటీసీసీ కన్స్ట్రక్షన్ ప్రోగ్రామ్స్, తర్వాత టైలరింగ్ సెంటర్స్ అండ్ వేరియస్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్న తరుణంలో ఈ ఇప్పుడున్నటువంటి సంస్థ ఫాదర్ విండి 2009లో ఎప్పుడైతే చనిపోయాడో ఆ టైంలో వేలంగిని ఫాదర్ ఎంటర్ అయ్యి వివిధ కార్యక్రమాలన్నింటినీ తొలగించి ఆయన ఆశయాలకి విరుద్ధంగా నడుచుకుంటూ తర్వాత ఉన్న ఆస్తులను కూడా అమ్మకం పెడుతూ తన స్వలాభం కోసం ఏర్పాటు చేసుకుంటున్నారు. దానికి సహకరిస్తున్నటువంటి జీఓబీ, జేబీ మెంబర్స్ వీళ్ళందరూ కూడా ఆయన చెప్పిన కన్సర్న్లు వేలంగిని కన్సర్న్లు నడుచుకుంటూ మాకు రావాల్సిన బకాయిలు కానీ పిఎఫ్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుకు ఆధారంగా మాకు రావాల్సిన పిఎఫ్, తర్వాత ఇతర బకాయిలు మాకు ఇవ్వకుండా అడ్డుపడుతూ దాన్ని కోర్టులో వివిధ రూపాల్లో ఆయన మేనేజ్ చేసుకుంటూ మాకు అన్యాయం జరుగుతుంది.
ఈ అన్యాయాన్ని అరికట్టి అట్లాగే విఆర్ఓ సంస్థ యొక్క ఆస్తుల్ని పరిరక్షించి మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. మిత్రులకు నమస్కారము. నా పేరు బి సుజాత. నేను ఇక్కడ తోట్లపల్లి బీపీటీసీలో టైలరింగ్ ఇన్స్ట్రక్టర్గా నేను పనిచేశాను 8 సంవత్సరాలు. ఈరోజు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, గతంలో ఫాదర్ మైకేల్ యాంటోనీ విండి గారు బెల్జియం దేశస్థుడు. ఆయన మన ఇండియాలో జరుగుతున్న పేద ప్రజలకు, తిండి లేని వాళ్లకు, ఇల్లు లేని వాళ్ళ కోసము బెల్జియం దేశం నుంచి ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి పేద ప్రజలకు ఇల్లులు కట్టించి, ఆ ఇళ్లలో ఎవరైతే తల్లిదండ్రులు లేని పిల్లలు, డ్రాప్అవుట్స్ పిల్లలు ఉంటారో ఆ పిల్లలకి ట్యూషన్స్ పెట్టించి, బాల్వడీ సెంటర్స్ పెట్టించి, తర్వాత ఎవరైతే డ్రాప్అవుట్స్ ఉంటారో వాళ్ళకి కూడా ఇలాంటి బీపీటీసీ సెంటర్లు, గర్ల్స్ బేసిక్ ప్రొడక్టివిటీ ట్రైనింగ్ సెంటర్స్ స్థాపించి వాటిల్లో మన పిల్లలకి కావలసిన స్కిల్స్ అన్నీ నేర్పించి వాళ్ళని బయటికి పంపించేటట్టు, సొంతంగా వాళ్ళు ఎదిగేటట్టు చేశారు. విండి గారు ఆయన బ్రతికి ఉన్నంత కాలం ఈ విఆర్ఓ విలేజ్ రీకన్స్ట్రక్షన్ ఆర్గనైజేషన్ అనే సంస్థ 3 పువ్వులు 6 కాయలుగా ఎంతో వర్ధిల్లింది. ఎన్నో వేల కుటుంబాలకు ఆసరా ఇచ్చింది. ఎంతో మంది నిరుద్యోగులకు ఆదరించి అన్నం పెట్టింది ఈ విఆర్ఓ సంస్థ. అట్లాంటిది 2009లో ఫాదర్ విండి గారు ఎప్పుడైతే చనిపోయారో, ఒక మతానికి సంబంధించిన ఫాదర్ వెలాంగని అనే అతను ఈ విఆర్ఓ ఆర్గనైజేషన్ని ఆయన స్వాధీనం చేసుకొని ఆయన ఆధీనంలో ఎప్పుడైతే విండి గారు ప్రవేశపెట్టిన ప్రతి ప్రోగ్రామ్ని ఈయన అన్ని కట్ చేస్తూ, ఎక్కడికక్కడ ఆపేస్తూ, ఉన్న వాటిల్లోనే మొత్తం కట్ చేసి ఈరోజు ఉన్న ఆస్తులు మొత్తం అమ్ముకుంటూ ఆయన స్వలాభానికి వాడుకుంటున్నారు. పైపెచ్చు ఇందులో 2000 చిల్లర మంది మాజీ ఉద్యోగులు ఎంతో మంది దీనస్థితిలో ఉన్నారు. ఈరోజు వాళ్ళకి ఇల్లు లేవు, ఉండటానికి ఇల్లు లేవు, తినటానికి తిండి లేదు. మేము చేసిన మా వయసు అంతా ఇక్కడ అయిపోయింది. 30 సంవత్సరాల నుంచి చేసిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. ఈరోజు చాలా మంది మంచాల్లో ఉన్నారు. చాలా మంది ఈ పిఎఫ్ మాకు రావాల్సిన బకాయిలు ఇవ్వకుండా ఆయన ఆపేయటం మూలాన ఆ బకాయిల కోసం ఎదురు చూసి, పిఎఫ్ అమౌంట్ కోసం ఎదురు చూసి ఎంతో మంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు మా మాజీ ఉద్యోగులకు ఏదైతే పిఎఫ్ అమౌంట్ రావాలో ఆ పిఎఫ్ అమౌంట్ వచ్చేదానికి మేము కోర్టును ఆశ్రయించాము. కానీ మేము కోర్టును ఆశ్రయించిన ప్రతిసారి ట్రిబ్యునల్ జడ్జిమెంట్నైతేనేమి, లేబర్ జడ్జిమెంట్నైతేనేమి, తర్వాత మాకు కొన్ని గవర్నమెంట్ మంత్రుల దగ్గర నుంచి అయితేనేమి, ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి అయితేనేమి మేము లెటర్లు పెట్టాము, రాష్ట్రపతికి లెటర్లు పెట్టాము. మా మాజీ ఉద్యోగులకు న్యాయం చేయమని అన్ని చోట్ల మేము లెటర్లు పెట్టి ఉన్నాము. కానీ ఈ ఫాదర్ వెలాంగని అనే అతను మేము పెట్టిన ప్రతి లెటర్ని తిరస్కరించి, మేము కేసు కట్ట బెంచ్ మీదకి తెచ్చుకుంటున్న ప్రతిసారి ఆయన రాజకీయ పలుకుబడి, ఆయన డబ్బు పలుకుబడితో ఈ కేసు కట్టిన బెంచ్ మీదకి రాకుండా చేస్తూ, అదే కాకుండా మా పేరు చెప్పుకుంటూ పలానా మాజీ ఉద్యోగులకు మేము పిఎఫ్ చెల్లించటం కోసం ఇప్పుడు ఉన్న విఆర్ఓలో ఉన్న ఆస్తులు మొత్తం నేను అమ్ముతున్నాను అని చెప్పి మా పేరు వాడుకుంటూ పిఎఫ్ మాకు ఇవ్వకుండా, మాజీ ఉద్యోగులకు ఎవరికి పిఎఫ్ ఇవ్వకుండా ఆ వచ్చిన అమౌంట్ని మొత్తం ఆయన ఏదైతే అమ్ముకున్నాడో ఆ ఆస్తులు మొత్తం వచ్చిన డబ్బుతో ఆయన రక్త సంబంధికులని, ఆయన కుటుంబీకులని ఆయన బాగు చేస్తున్నాడే తప్ప మాజీ ఉద్యోగులకు ఎప్పుడూ న్యాయం చేయలేదు. ఇక మీదట మేము ఇప్పుడు కూడా సేవ్ విఆర్ఓ అనే నినాదాన్ని మేము ఎందుకు పెట్టామంటే, ఉన్న ఆస్తులన్నీ మాజీ ఉద్యోగుల పేర్లు చెప్పి అమ్ముకుంటూ ఆయన స్వలాభానికి వాడుకుంటున్నాడు. కాబట్టి ఈ ఉన్న ఆస్తులు కూడా ఆయన అక్రమంగా, అన్యాయంగా అమ్ముకుంటే మాకు పిఎఫ్ అమౌంట్ రాదనే ఉద్దేశంతో సేవ్ విఆర్ఓ అనే నినాదాన్ని మేము ఈరోజు ఇక్కడ గుమికూడి, ఆ నినాదంతో ఈరోజు మాకు న్యాయం జరగాలని ఇక్కడ గుమికూడి ఉన్నాము. దీని మీద ప్రభుత్వం ఆయన ఏదైతే అన్యాయంగా ఫాదర్ విండి గారు ప్రవేశపెట్టిన ఆశయాలన్నీ తుంగలో తొక్కేస్తూ ఆయన ఏది చేపట్టిన కార్యక్రమాలు జయప్రదం చేయకుండా అన్ని ఆపేస్తున్నాడు. కాబట్టి దీని మీద వెంటనే వెలాంగని మీద ఆయన టీం ఎవరైతే ఉన్నారో, రమేష్ గారు అయితేనేమి, డేవిడ్
కవిత డేవిడ్ అయితేనేమి, ఇలా వాళ్ళు 7 మంది కమిటీ మెంబర్లు ఉంటారు. ఆ 7 మంది మీద ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకొని చేపట్టి మా మాజీ ఉద్యోగులకు న్యాయం చేస్తారని మేము నమ్మకంతో మీ ముందు మేము మా నినాదాన్ని మీ ముందు ఉంచుతున్నాము. ఈ అవకాశం ఇచ్చిన ఎంక్వైరీ చేయాలి, అన్ని ఆస్తుల మీద ఎంక్వైరీ చేయాలి, మాకు న్యాయం జరగాలి, మా పిఎఫ్ మాకు రావాలి. వాళ్ళ క్యాడర్ ని బట్టి గవర్నమెంట్ 24 కోట్లు విఆర్ఓ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరికీ కూడా, అంటే ప్రజెంట్ ఇప్పుడు మీరు ఉద్యోగంలో ఉన్నారా లేక మాజీ ఉద్యోగులు? మరి మీకు రావాల్సినటువంటి పిఎఫ్ బకాయి ఎంత అయి ఉండొచ్చు? అంటే 24 కోట్లు అండి వాళ్ళు ఇచ్చింది. ట్రిబ్యునల్ ఇచ్చింది 24 కోట్లు 2021లో ఇచ్చారు. అంటే ఆల్రెడీ మీకు కోర్టు మీకు జడ్జిమెంట్ 24 కోట్లు బకాయిలు చెల్లించమని ఇచ్చింది. కానీ ఇచ్చినా కూడా జడ్జిమెంట్ ఇవ్వలేదు, జడ్జిమెంట్ కమిషనర్ ఇచ్చాడు. హైకోర్టు డిటర్మినేషన్ ఏమనిస్తే 2385 ఎంప్లాయీస్ కి 24 కోట్లు ఇచ్చారు. 24 కోట్లు సంథింగ్. ఆ 24 కోట్లు ఇప్పుడు 12.5% చొప్పున ఇప్పుడు 40 కోట్లు దాటింది. అది ఇవన్నీ మాకు రావాలి. అంటే ఏదైతే మీకు బకాయిలు రావాలని మీకు తీర్పు ఇచ్చారో ఆ తీర్పుకు వ్యతిరేకంగా ఇప్పుడు ఉన్నటువంటి యాజమాన్యం తిరస్కరిస్తుంది. అది 7 కోట్లు ఉందంటున్నారు. ఎంత ప్రయత్నం తగులుతున్నారు. న్యాయస్థానాలలో మా యొక్క విజ్ఞాపన కట్టను రకరకాల వాయిదా పద్ధతులు దీన్ని తిరస్కరిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైంది మీకు తెలుసా? వెలాంగని గారి ఆధ్వర్యంలోనే వాళ్ళ టీం మొత్తం. ప్రస్తుత యాజమాన్యం ఫాదర్ వెలాంగని రాజు అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ సంబంధించిన వ్యక్తి, ఒక మతానికి సంబంధించిన వ్యక్తి. మతం నుంచి వచ్చారు. ఏ మతమై ఉండొచ్చు? ఆర్షియం రోమన్ కథోలిక మిషన్ నుంచి అతను వచ్చాడు. మరి రోమన్ కథోలిక మిషన్ నుంచి విఆర్ఓ సంస్థలకు వచ్చి మీకు రావాల్సినటువంటి బకాయిలు ఇవ్వకపోగా దాన్ని అడ్డుకోవటము, ఇప్పుడు ఆస్తులను కూడా అమ్మటం అనేది ఈ యొక్క వెలాంగని రాజు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి చర్య. ఆర్సీఎం నుంచి వచ్చినటువంటి ప్రొవిన్షియల్ వీళ్ళని ఏర్పాటు చేస్తాడు ప్రతి సంవత్సరం. కానీ 3 సంవత్సరాలు దాటిన తర్వాత వేరే వాళ్ళు ఫాదర్ వస్తారు. ఇప్పుడేమవుతుందంటే ఈ వేలంగిని కంటిన్యూ చేస్తుంటే ఇప్పుడు ఒకవేళ వాళ్ళు ఏదైనా చర్యలు అవి కూడా జరుగుతున్నాయి. ప్రొవిన్షియల్ కూడా ఈయన ఎదురు తిరిగి జనరల్ బాడీ మెంబర్స్ నా వాళ్ళు, గవర్నింగ్ బోర్డు అంతా నా వాళ్ళు ఏది చెప్తే అది నేను చేస్తున్నాను అనేది చెప్పి తప్పించుకుంటున్నాడు. ఇది ఈయన ఏంటంటే ఈయన చేసే పనులు, ఇప్పుడు మేము చేసే ఇంటర్నల్ పనులు అది గవర్నమెంట్ బోర్డుకి చెప్పకుండా ఈయన నడిపించుకొని వాళ్ళని మేనేజ్ చేసుకుంటున్నాడు. అది కాబట్టి అటువంటి చర్యలు ఆయన మీద అటు ప్రొవిన్షియల్ కూడా కోరాము చర్యలు తీసుకోమని, అటు ప్రెసిడెంట్కి కూడా మేము ఇన్ఫార్మ్ చేశాము చర్యలు తీసుకోమని. దాని రియాక్షన్ కోసం మేము వెయిట్ చేస్తున్నాం. మీరు కూడా దానికి సహకరించి దృష్టికి తీసుకొచ్చి ముందుకు నడిపించాలని మాజీ ఉద్యోగులకు. అందుకనే సేవ్ విఆర్ఓ. ఎందుకంటే విఆర్ఓ అసలు అమ్ముకున్న తర్వాత మాకేం ఉండదు, ఇక ఉండటానికి కూడా ఉండదు. అప్పుడు వేల